ఏప్రిల్ 26వ తేదీ ఎడారిలో సెలయేర్లు. నిశ్చయముగా నా ప్రభువునైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. వస్తువులు దగదగా మెరవాలంటే కొంత ఖర్చు అవుతుంది. కాంతి జనకాలు ఉంటే తప్ప కాంతి పుట్టదు. వెలిగించని కొవ్వొత్తు వెలుగునియ్యదు. మంట లేనిదే తళతళలు లేవు. అలాగే మనం అగ్నికి ఆహుతైపోకుండా ఇతరులను వెలిగించలేము. మండటం శ్రమ పడడానికి గుర్తు. మరి మనమైతే నొప్పు నుండి దూరంగా తొలగిపోయే ప్రయత్నం చేస్తుంటాము. మనం దృఢంగా ఉండి పనులు చేయడానికి శక్తి కలిగి ఉండి మన మనసులోను చేతుల నిండా ఇతరులకు ప్రయోజనకరమైన కార్యక్రమాలను చేపట్టి ఉన్నప్పుడు మనం ఎంతో మానవ సేవ చేస్తున్నాము అనుకుంటాము. అయితే మనం ఒక మూలను చేరి శ్రమలను అనుభవించడం తప్ప మరేమీ చేయలేని స్థితిలోనో లేక రోగ పీడితులంగానో ఉన్నప్పుడు, బాధ మనల్ని కబళిస్తున్నప్పుడు, మన కార్యక్రమాలను పట్టించుకునే నాదుడు లేక మూలన పడినప్పుడు మనం ఇతరులకేమీ ఉపయోగపడడం లేదు అనుకుంటాము. మన జీవితమే పనికిరానిదైపోయినట్టు బాధపడతాము. అయితే దీర్ఘశాంతం కలిగి దేవుని చిత్తానికి లోబడితే మనం హుషారుగా ఇతరులకు సహాయపడే రోజుల కంటే బాధలో కృషిస్తూ ఉన్నప్పుడే మన చుట్టూ ఉన్న ప్రపంచానికి ఎక్కువ ఆశీర్వాదకరంగా ఉండగలం. ఎందుకంటే బాధల్లో ఉన్నవాళ్ళు మండే కొవ్వొత్తి లాంటి వాళ్ళు. కాంతుల్ని వెదజల్లుతాము. రేపటి మహిమ తేజస్సు ఈనాటి దరిద్రంలో వేళ్ళు పాతుకుంటుంది. చాలామంది సిలువ లేకుండా మహిమ కావాలంటారు, మండకుండా వెలుగునివ్వాలంటారు. కానీ శ్రమలు పొందిన తర్వాతే కదా కిరీటం దొరికేది. మా ఊళ్ళో పెరిగే మందు చెట్టు కథ విన్నారా? 100 ఏళ్ళు పెరిగి పెరిగి పరిపక్వమవుతుంది. చిటారు కొమ్మన చిన్నారి మొగ్గ కళ్ళు తెరిచి వైభవంగా విరబూస్తాయి వేవేల పుష్పాలు. మందు చెట్టు త్యాగం కన్నారా? పూలగుత్తి అందమే మందు చెట్టు అంతం. మా ఊళ్ళో పెరిగే మందు చెట్టు కథ విన్నారా? విరబూసిన వేవేల పుష్పాలు రాలుతూ అవుతాయి నేలకి తలంబ్రాలు. రాలిన ప్రతి పువ్వు వ్రేళ్లు పట్టి ప్రతి పువ్వు అవుతుందో మందు చెట్టు. పూల అంతం అదే మందు చెట్లకు ఆరంభం. అన్నిటికంటే అతి శ్రేష్టమైన కథ విన్నారా? ఒక మహాత్ముడి పవిత్రుడి పరమగాథ. ఆయన మరణం అనేక ఆత్మల జీవం. ఆకాశంలో జ్యోతులు తళతళలు. మనలో ఆయన ఆత్మ జ్యోతి మిలమిలలు. బ్రతుకుని ప్రేమించకండి, ఆయన చెప్పాడు వినండి. ప్రేమ నిండిన బ్రతుకు కోరండి. మన బ్రతుక్కి ప్రాణం ఆయన త్యాగం. ఆయన భరించిన నష్టం మనకంత లాభం. ఆయన కన్నీళ్లు మన చిరునవ్వుల కాంతులు. ఆయన ఆవేదన మన బ్రతుకుల్లో శాంతులు. దేవుడి కొద్ది మంచి మాటలను మన హృదయంలో భద్రపరిచి వాక్యానుసారంగా దేవునికి ఇష్టమైన జీవితం జీవించులాగిన ఆయన కృపలో మనల్ని బలపరిచి భద్రపరిచి స్థిరపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.